హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన కృష్ణ యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా మా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మా వీడియోస్ని షేర్ చేయండి. భవిష్యత్తులో వచ్చే మా వీడియోస్ని అందరికన్నా ముందు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్లోకి వచ్చినట్లయితే డిగ్రీ సెకండ్ ఇయర్ మరియు థర్డ్ సెమ్కి అకౌంట్స్లోని వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్ ఇంపార్టెన్స్ మోడల్ అంటే ఎగ్జామ్స్లో అడిగిన మరియు ది బెస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది నేను చెప్తాను. అదేవిధంగా ఈ ముందు పార్ట్ అంటే ఫస్ట్ గుడ్విల్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఫస్ట్ వీడియో ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఆ లింక్ని ఇస్తాను. దాన్ని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. ఎందుకంటే నేను ఫార్ములాస్ అన్నవి ఆ వీడియో కింద పెట్టున్నాను. ఈ వీడియో కింద పెడతాను, బట్ మీరు కామెంట్లో అడిగినట్లయితే నేను ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఆ వీడియోలో మాత్రం నేను ప్రొవైడ్ చేస్తున్నాను. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం అనేది మనకి 2017లో అనేది పేపర్లో వచ్చింది, అంటే క్వశ్చన్ పేపర్లో అనేది వచ్చింది. ది ప్రాఫిట్ ఆఫ్ ఫార్మ్ హెయిర్ ఫాలోస్. ఒక కంపెనీలో దాని ప్రాఫిట్స్ అంటే 3 years ప్రాఫిట్స్ అనేది ఇచ్చాడు. అలాగే నాన్ రికరింగ్ ఇన్కమ్ 4,000 ఇంక్లూడెడ్ ఇన్ ప్రాఫిట్లో కలిసాయి. నాన్ రికరింగ్ ప్రాఫిట్ అనేది ఇన్కమ్స్ అనేవి ప్రాఫిట్లో కలిసాయి 2015లో. గూడ్స్ వర్త్ వాల్యూ ఇంత వాల్యూ ఒక గూడ్స్ వాల్యూ 6,000 వాల్యూ గల గూడ్స్ వాస్ డిస్ట్రాయిడ్ ఇన్ ఫైర్ యాక్సిడెంట్లో డిస్ట్రాయిడ్ అయ్యాయి. ఈచ్ టేక్ ప్లేస్ ఇన్ 2016కి సంబంధించి మనం తీసుకోవాలి. ది గూడ్స్ వాస్ ఇన్సూర్డ్, ఈ గూడ్స్కి ఇన్సూరెన్స్ చేయబడింది. ప్రాఫిట్ ఆఫ్ 2017 ఇంక్లూడెడ్ 50,000 ఇన్కమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. క్యాల్కులేట్ గుడ్విల్ ఆన్ ది బేసిస్ 2 years పర్చేస్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ లాస్ట్ 3 years. చెప్పాను కదా, మన ప్రాబ్లంలోనే పర్చేజ్ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని మోడల్ చూడగానే మనకి అర్థమయ్యేది ఏంటంటే ఇది నార్మల్ ప్రాఫిట్ మెథడ్లో ఉందని మనకి ఈజీగా అర్థమవుతుంది. మీరు ఫస్ట్ వీడియో చూసినట్లయితే నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. దాని ముందు చూసి ఇక్కడికి రండి, నేను డైరెక్ట్ ప్రాబ్లంలోకి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రాబ్లంలోకి వెళ్ళినట్టయితే ముందు వర్కింగ్ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 2015లో మనకి ఏం జరిగింది, నాన్ రికరింగ్ ఇన్కమ్ అనేది యాడ్ చేయడం జరిగింది. దాన్ని మనం లెస్ చేయాలి. ఎంత 4,000 అనేది యాడ్ అయ్యి ఉంది. దాన్ని లెస్ చేసినట్లయితే 32,000 అనేది మనకి 2015కి ప్రాఫిట్ అవుతుంది. అంటే నాన్ రికరింగ్ ఇన్కమ్స్ని మనం తీసేయాలి. అదేవిధంగా 2016లో మనకి గూడ్స్ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. గూడ్స్ పైన మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎంత 6,000 అనేది జరిగింది. దాన్ని మనం ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ చేస్తున్నాం కాబట్టి మనకి అది ఎలాగోలాగా మనకి రికవర్ అవుతుంది. అంటే 30,000 అనేది ఆ ఇయర్కి ప్రాఫిట్ వచ్చింది, బట్ మనకి అప్పటికి సేల్ చేయలేదు. అయినా కానీ మన గూడ్స్ అనేది చెడిపోయాయి, అంటే ఫైర్ యాక్సిడెంట్లో కోల్పోయాయి. దానికి బదులుగా మనకి మనీ అనేది వచ్చింది, అంటే అది కూడా మనకి ప్రాఫిట్ లెక్కనే వేసుకోవాలి. అందుకని మనం దాన్ని స్టాక్ డిస్ట్రాయిడ్ ఫైర్ అని 6,000ని 30,000కి యాడ్ చేసినట్లయితే 36,000 అనేది వస్తుంది. ఇంకా 2017 ప్రాఫిట్ 60,000 అనేది వచ్చింది. 60,000 అనేది వచ్చింది. దీనికి అడ్జస్ట్మెంట్ ఏమొచ్చింది, ప్రాఫిట్ ఆఫ్ ఇంక్లూడెడ్ ఏమి ఇంక్లూడ్ అయింది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. దాన్ని లెస్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే అసెట్స్కి మనం సంబంధించి తీసుకోకూడదు ఇన్కమ్స్ అనేవి. దాన్ని లెస్ చేసాము, అంటే 55,000 అనేది 2017 ప్రాఫిట్. మనం ఇప్పుడు యావరేజ్ ప్రాఫిట్ కనుక్కుందాం. యావరేజ్ ప్రాఫిట్ ఇప్పుడు మనం వర్కింగ్ నోట్ చేసిన తర్వాత న్యూ వాల్యూస్ అనేవి వచ్చాయి. మొదటగా ఉన్నది 40,000, తర్వాత మనం ప్రాబ్లం చేయగా 36,000 అనేది 2015కి ఉంది, ఇక్కడ వేసాము. అలాగే 2016కి 36,000 అని వచ్చింది, 2017కి 55,000 వచ్చింది. మొత్తం టోటల్ చేసినట్లయితే మీరు టోటల్ చేసి నేను డైరెక్ట్ అనేది వేసేసాను. బై చేసినట్లయితే 42,333 అనేది యావరేజ్ ప్రాఫిట్గా వచ్చింది. గుడ్విల్కి ఫార్ములా ఏంటి, యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ పర్చేజ్ ఇయర్స్.
నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్ అనేది మనకు ప్రాబ్లంలోనే ఇవ్వడం జరిగింది. క్యాలిక్యులేట్ ది గుడ్విల్ ఆన్ ది బేసెస్ 2 years పర్చేజ్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్. ఇక్కడ చెప్పారు కదా 2 years అనేది దాన్ని ఇంటూ చేసినట్లయితే 84,666 అనేది గుడ్విల్ అనేది మనకు వచ్చింది. ఆ కంపెనీ యొక్క గుడ్విల్ అనేది ఆ టైంకి 84,666 అనేది ఉంది. వీడియో నేను ఒకరు ఫాస్ట్గా చెప్పానా లేదా అని క్లియర్గా ఉందా లేదా అనేది కామెంట్లో తెలపండి. నా తరపు నుంచి నేను బెస్ట్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇది 12 మార్క్స్ క్వశ్చన్ అనేది పబ్లిక్లో ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా మించి మనకి నార్మల్ ప్రాఫిట్ మెథడ్లో అడగడం వీలుండదు. మనకి మామూలుగా వచ్చేది సూపర్ ప్రాఫిట్ మెథడ్ అనేది ప్రతి పేపర్లో టఫ్గాను మళ్ళీ ఈజీగాను వచ్చేది అదే. కాకపోతే ఎప్పుడైనా పేపర్ టఫ్గా వచ్చినట్లయితే ఇలా అడుగుతాడు, అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే ఎప్పుడు డిస్ట్రాయింగ్స్ కానీ నాన్ రికరింగ్స్ కానివ్వండి, ఇన్కమ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇలా వచ్చినప్పుడు మనకి క్వశ్చన్ పేపర్లో కొత్తగా అనిపిస్తుంది. అందువల్ల మనకి కొంచెం భయం అనేది వేస్తుంది. సరే, ఇప్పుడు ఈ టాపిక్ ఆపేద్దాము. మా ఛానల్ని తప్పనిసరిగా అన్నది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని చూసినంత మాత్రాన మీరు మన ఛానల్ని ప్రమోట్ చేసినట్టు కాదు. మన ఛానల్కి సపోర్ట్ ఉండాలంటే సబ్స్క్రైబర్స్ ఉండాలి, మన యూట్యూబ్ ఛానల్లో నిలబడాలి. అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి అందరికీ యూజ్ అవుతుంది. ఈ వీడియో అన్నది చాలా షార్ట్ టైమ్గా తీసింది. ఇంత ఎక్స్ప్లెనేషన్ స్పీడ్గానే ఉంటుంది. కొంచెం పాస్ చేసుకొని నిదానంగా చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా చెప్పింది నేను అనుకుంటున్నాను. చెప్పకపోతే మీరు ఎలా చెప్పాలన్నది డిస్క్రిప్షన్లో ఇవ్వండి, కామెంట్లో అడగండి. నేను ట్రై చేస్తాను నా బెస్ట్ ఇవ్వడానికి. మీకు చెప్పిన విధంలో మా వీడియోస్ని షేర్ చేయండి. జై హింద్.